ట్రావెల్ బ్లాగ్. ఈ రోజు అయితే మన ఛానల్లో కైండ్స్ ఆఫ్ పీపుల్లో వచ్చేసి సెకండ్ పార్ట్. అది వచ్చేసి టైప్స్ ఆఫ్ మామ్స్. టైప్స్ ఆఫ్ మామ్స్లో వచ్చేసి ఫస్ట్ వన్ ఓవర్ కేరింగ్ అండి. అది ఎలా చేస్తారో మీరే చూస్తున్నా మమ్మీ. ఇగో ఈ జామకాయ తిను మమ్మీ, బాగా బలం వస్తుంది. ఇది తినాలి, తిను. అమ్మో జాంకాయ తినేసావు మమ్మీ. ఇవి అది అయిపోయాక ఈ కప్ తోటి బూస్ట్ తాగి. తాగాలి మమ్మీ, తాగితేనే బలం వస్తుంది నీకు. అప్పుడు నువ్వు ఎంత క్యూట్గా తయారవుతావు తెలుసా. నువ్వు బుజ్జి తల్లివి కదా, నువ్వు మా బంగారు తల్లివి కదా. నువ్వు అంత హెల్తీగా తిని అంత హెల్తీగా తాగేసి నువ్వు హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్ అయిపోవాలి తెలుసా. నెంబర్ 2 స్ట్రీట్ మామ్స్. వీళ్ళు ఎలా ఉంటారో మీరే చూసేయండి. స్మైలీ, ఏ స్మైలీ లే లే. ఏంటి రూమ్ మొత్తం ఎలా చేసేసా? లే, ఆడుకొని ఆడుకొని పడుకుని పోయావు. లే లే స్మైలీ. ఏంటి స్మైలీ, ఎప్పుడు టీవీనేనా ఏంటి? బుక్స్ ఇవన్నీ ఎలా పడేసావు? సర్దుకోవడం తెలియదు అసలుకి. ఇంకెప్పుడు సర్దుతావు? నెంబర్ 3 కంపారిజన్. అదేనండి, ఇంగ్లీష్లో నచ్చని వర్డ్ ఏదైనా ఉందా అంటే అది కంపారిజన్. ఇంకొకరితో పోలిస్తే మహా చిరాకు వస్తుందండి. వాళ్ళు ఎలా ఉంటారో మీరే స్మైలీ ఎప్పుడు టీవీయేనా? చెల్లి చూసి నేర్చుకో, అని చక్కగా చదువుకుంటుంది. చూడు నా చూడు, అమ్మాయి పక్కన అమ్మాయి చూసావా ఎంత చక్కగా మార్నింగ్ లెగ్స్ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎప్పుడు పడుకో, తినడం పడుకోవడం. ఇప్పుడు ఫోనేనా? ఫోన్ లేకపోతే టీవీ నేర్చుకో, అని చక్కగా. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రౌడ్. అదేనండి, మా పిల్ల గొప్ప అంటే మీ పిల్ల గొప్ప అనేసి గొప్పలు చెప్పుకుంటారు. అదే ఏదో సామె చెప్పినట్టు కాకి పిల్ల కాకి మొద్దు అనేసి అంటారు. ఆ వీళ్ళు ఎలా ఉంటారో మీరే చూసేయండి. చాలా రోజులు అయిపోయింది. పిల్లలందరూ బాగున్నారా? చాలా బాగున్నారు. మీ పిల్లలు? మా పిల్లలు బాగున్నారు. ఏం చదువుతున్నారు? ఇప్పుడు మా అమ్మాయి 5th క్లాస్. 5th క్లాసా? మా అమ్మాయి 6th క్లాస్ వెళ్ళిపోయింది. అవునా? అదేంటి, మీ అమ్మాయి కూడా 5th కదా? అవును 5th కానీ తను బాగా చదువుతుందని వాళ్ళు సార్ ప్రమోషన్ ఇస్తారు ఆ పాపకి. అవునా? మా అమ్మాయి కూడా బాగా చదువుతుందండి. ఈ మధ్యన డ్యాన్స్ క్లాస్లోకి వెళ్తుంది. ఫస్ట్ ప్రైజ్ కూడా తెచ్చుకుంది ఈసారి. అబ్బో డ్యాన్సా? మా అమ్మాయి అయితే సింగింగ్ కూడా నేర్చుకుంది. సంగీతం క్లాస్ వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ నేర్చుకున్నాను. అమ్మాయి ఒక డ్యాన్స్ కాదండి, స్పోర్ట్స్ అన్ని కూడా చేస్తుంది. స్పోర్ట్స్ అంటే మా అమ్మాయి అయితే కరెక్ట్గా నేర్చుకుంది. దానికి ఫస్ట్ ప్రైజ్ ఏంటి అన్ని బ్లాక్ బెల్ట్, ఎల్లో బెల్ట్, బ్లూ బెల్ట్, ఎల్లో బెల్ట్ అన్ని. గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ ఎప్పుడు మరి అంటే మరి ఎదురు ఎందుకు వస్తున్నా. అవునా? ఇంకేంటి మరేం లేదు. ఈ మధ్య పిక్నిక్ అయింది కదా, పిల్లలు పంపించారా మరి? లేదు, మా అమ్మాయి అయితే వెళ్ళింది. అక్కడ సింగింగ్ కాంపిటీషన్ పెట్టారు, సందగా ఆడుతుంది కదా. అందులో కూడా అందరూ మా అమ్మాయిని చాలా బాగా పాడే అంటున్నారు. అవునా? మా అమ్మాయి కూడా డాన్స్ వేసిందంట పిక్నిక్ లో. చాలా మంది పోయారు వాళ్ళ టీచర్స్ పిల్లలు అందరూ. తను కూడా చాలా తన గిఫ్ట్స్ అయితే మొత్తం మా నిండా గిఫ్ట్స్ వెళ్ళిపోయింది. మా ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలియదు అసలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రెడిషనల్. ఈ కాలంలో పిల్లలు ట్రెడిషనల్ గా అయితే అసలు ఉండట్లేదండి. వీళ్ళు ఎలా ఉంటారో మీరు. ఏంటి అసలు చేతికి గాజులు లేవు, మెడలో ఖాళీగా ఉంది. ఏంటి పిచ్చి పిచ్చి జడలల్లా వేస్తున్నావు? ట్రెడిషనల్ ఉండడం తెలియదు. ఏంటి మమ్మీ పొట్టు కదా, ఇది జడ కదా, మరి పల్లెటూరు దానిలా చేయు. నువ్వు కూడా మార్కు. అబ్బో నాకే చెప్తున్నావా? ఆడపిల్లలంటే కొంచెం పద్ధతిగా ఉండాలి. సరే నాకు చెప్తున్నావు. నెక్స్ట్ వన్ వచ్చేసి భక్తి. తల్లికి భక్తి ఎక్కువ అయితే పిల్లలకి ఎలా ఉంటుందో మీరే చూసేయండి. చికెన్ బిర్యానీ తినాలని కానీ అమ్మ వండట్లేదు. అవునమ్మా, ఎప్పుడు చూసినా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉంటుంది. అన్ని రోజు మొత్తం పూజలు చేస్తుంది. ఈ ఫైనల్గా ఈరోజు మాత్రం సండే. అందుకే మమ్మీ చేత చికెన్ బిర్యానీ చేయించుకోవాలి. దేవుడా చికెన్ ఉండాలి దేవుడా.
ప్లీజ్ దేవుడా చికెన్ పద అడుగుదాం. ఏం చేస్తున్నారు? ఆట అయిపోయిందా? ఇలా వచ్చారే మరి? మమ్మీ ఈరోజు సండే మమ్మీ. అవును సండేనే. అయితే మమ్మీ చికెన్ బిర్యానీ వండవా? ఈరోజు సండే పూట చికెన్ బిర్యానీ ఏమైనా ఉందా? సూర్యభగవానుడు. ఓ సూర్యదేవా సూర్యదేవా దేవా. 7 days మమ్మీ. ఆ 7 days లో ఏదో ఒక దేవుడి పేరు చెప్పి రోజు పూజలు చేస్తాం కదా మమ్మీ. ఇంకా మాకు నాన్ వెజ్ ఎప్పుడు ఉంటాం మమ్మీ. పూజలతో ఉంటాను. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.